నిజంగా ఎంత దారుణంగా ఉంది ప్రభుత్వం అంటే వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. మన ప్రభుత్వంలో మంత్రి సిదిరి అప్పలరాజు మీకెవడైనా కనిపిస్తే ఎక్కడైనా గాని జుత్తు పట్టుకొని చొక్కా పట్టుకొని పళ్ళు రాలగొట్టమని చెప్పి మత్స్యకార మంత్రి అర్థమైంది. వెళ్ళిపోరా చూడ వెళ్ళిపో. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత దారుణంగా హింసిస్తా ఉంది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఆ సిదిరి అప్పలరాజు కథ వింటే అబ్బా చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు. ఆడేమో స్వాతి ముత్యం, నువ్వు ఆని ముత్యం, మధ్యలో నేనే ఎర్రి పుష్పం అయిపోయాను. తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. అరే నీ అబ్బా యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. బట్ ఆ పిల్లోడు 18 ఏళ్ల పిల్లోడు బైక్ తోలుతా ఉండి ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒకసారి జరుగుతాయి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సిదిరి అప్పలరాజు డాక్టర్, పలాస ఎమ్మెల్యే, మంత్రి, ఫిషింగ్ మంత్రి. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి. నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. నేను ఒక డాక్టర్ జక్షన్, నాకు తెలుసు ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి, ఇది ఒక జబ్బు. యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. ఒకసారి జరుగుతాయి. నేనెంతో మంది బేవార్సుగాల్ని శుద్ధ బేవార్సుగాల్ని చూశాను గాని మీ అంత పరమ బేవార్సుగాళ్ళని నేను చూడలేదు. జరిగినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. ఆడికి అలాగే అవ్వలేరా? యాక్సిడెంట్ చేస్తే చిన్న కుర్రోళ్ళకి నేరం కాదని చెప్పేసి ఎక్కడ చట్టం చెప్తుందా? ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. ఈ టెండెన్సీ ఎప్పుడు వచ్చింది అంటే 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ విధంగా యాక్సిడెంట్ కేసెస్ లో మర్డర్ కేసులు పెట్టడం గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది అన్న సంగతి ఆయన మర్చిపోయారేమని మరొకసారి మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు?